హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను వచ్చేసాను మియాపూర్ లో ఉన్న యూని స్పేస్ కి. ఇక్కడికి రావడానికి చాలా పెద్ద రీజనే ఉంది. యూని స్పేస్ లోని ఆఫర్స్ నడుస్తున్నాయి, అందుకే మీ అందరికీ పరిచయం చేద్దామని వచ్చేసాను. మరి యూని స్పేస్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా ఒక్క మాటల్లో చెప్పాలంటే, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. ఎక్కడా లేని విధంగా యూని స్పేస్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి. ఆఫర్ ఉంది అండ్ స్పెషల్ గా ఐటమ్స్ అంటున్నారు కదా, మరి లేట్ చేయకుండా యూని స్పేస్ లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ వాటిని ఒకసారి చెక్ చేసేద్దామా? yes, let's go. స్పేస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పర్సన్ అన్ని వాడితో మాట్లాడదాం. హలో అండి, యువర్ గుడ్ నేమ్? నా పేరు అపర్ణ. అపర్ణ గారు, ఏంటి యూని స్పేస్ లో ఏం ఆఫర్స్ ఉన్నాయి? ఇదేం కేటగిరీ? ఇదంతా కూడా ఏం సెక్షన్ మనకి వచ్చి ఇదంతా బాత్ అండ్ శానిటరీ సెక్టర్. ఓకే, బాత్ అండ్ శానిటరీ సెక్టర్. ఓకే, సో వీటిపైన ఆఫర్స్ ఉన్నాయండి. ఏంటి ఆఫర్స్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ తర్వాత వీటిని చూసేద్దాం. ఓకేనా? ఆఫర్స్ డీటెయిల్స్ మనకు వచ్చి జిఎస్జి బ్రాండ్ మీద ఆఫర్ ఉందండి. ఓకే, సో బై 1 దాని మీద ఫ్లాట్ 40% ఉంది. బై 2 or 3 దాని మీద ఫ్లాట్ 50%. ఓ నైస్. సో దాన్ని బట్టి మనకి జిఎస్జి అంటే మొత్తం శానిటరీ సెక్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చి స్టెన్హాగెన్, ఇదంతా జర్మన్ బ్రాండ్. సో ఇక్కడ మొత్తం శానిటరీ ఉంది, మనకి సిపి ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సెకండ్ సెక్షన్ వచ్చి మనకి జిఎస్జి, అదంతా శానిటరీ సెక్టార్ కూడా. సో ఓన్లీ జిఎస్జి బ్రాండ్ మీదే ఆఫర్స్ ఉన్నాయా? మిగతా దాని మీద మాత్రమే ఆఫర్ అనేది ఉంది. అండ్ ఆల్సో మనకి వస్తూ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ప్రిపేర్ అవుతున్నాయి డిస్కౌంట్స్ అనేవి. ఓకే, ఎస్, కమోడ్ అండ్ వాష్ బేసిన్ ఉంది కదా, మరి ఆఫర్స్ ఉన్నాయని అయితే చెప్పారు. బట్ మనం అందరం ఆలోచించేది క్వాలిటీ కదా అండి. ఈ క్వాలిటీ చెక్ అదంతా కూడా ఒకసారి అపర్ణ గారి మాటల్లో విందాం. అపర్ణ గారు, ఇదేంటి మనకి మెటీరియల్ ఏంటి? క్వాలిటీ కార్డ్స్ అండి. కార్డ్స్ మీద బ్లాక్ కోటింగ్ వేశారు. ఓకే, సో ఇది మనకి క్లీనింగ్ పరంగా చాలా ఈజీ మెయింటెనెన్స్ మనకి. ఎస్, మనకి ఇక్కడ ఆయిస్టర్ లో స్టీమ్ బాత్ అనేది ఒకటి ఉంది మ్యామ్. లైక్ ఏంటంటే లైక్ ఆల్ ఓవర్ థింగ్స్, మనకి షవర్, బాడీ జెట్స్, హ్యాండ్ షవర్ విత్ స్టీమ్. అంటే స్టీమ్ డైలీ యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటంటే పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మన స్కిన్ అనేది క్లీన్ అవుతుంది, డిటాక్సిఫికేషన్ అవుతుంది, రెస్పిరేషన్ ప్రాబ్లం ఏదైనా ఎవరికైనా ఉంటే అది ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది మనకి. సో ప్రతిరోజు వర్క్అవుట్ చేసి వచ్చాక బాత్ తీసుకుంటే స్టీమ్ బాత్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది. yes, యూని స్పేస్ లో స్టీమ్ బాత్ కి సంబంధించి కూడా ఇలా ఒక బ్రాండ్ ఉంది. సో దీంట్లోనే వి హావ్ వర్ల్పూల్ మ్యామ్. ఓకే, సో ఇది కూడా సేమ్ లైక్ వాటర్ ఏమంటారు, హీటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. బాడీ జెట్స్ ఉన్నాయి, ఎయిర్ జెట్స్ ఉన్నాయి. సో మనకి క్రోమోథెరపీ ఉంటుంది దీంట్లో. ఓకే, శానిటరీ సెక్టర్ అయితే చెప్పేశారు కదా, మరి నెక్స్ట్ వచ్చేసాము టైల్స్ అండి. అసలు టైల్స్ ఎంత బాగున్నాయంటే చూడడానికి, అక్కడ ఒక మ్యాటర్ కూడా రాసిందండి, నాట్ జస్ట్ టైల్స్, డిజైన్ స్టోరీస్. ఎస్, ఒక్కొక్క టైల్ చూస్తే అయితే ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు, అంత పీస్ఫుల్ గా ఉన్నాయి టైల్స్ డిజైన్స్ కూడా. ఒకసారి వారి మాటల్లోనే విందాం. ఏంటండి టైల్స్ లో యూని స్పేస్ స్పెషాలిటీ ఏంటి? మన దగ్గర వచ్చి మేడం ఫ్లోర్ టైల్స్ ఉన్నాయి, వాల్ టైల్స్ ఉన్నాయి, కిచెన్ టైల్స్ ఉన్నాయి, డిజైనర్ టైల్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడైనా ఎవ్రీవేర్ నవడేస్ ట్రెండ్ ఏంటంటే ఎక్కడైనా టైల్స్ యూజ్ చేస్తున్నాం. మన టీవీ బ్యాక్ సైడ్ కానీ, కిచెన్ బ్యాక్ సైడ్ కానీ, వ్యానిటీస్ కానీ, ఎవ్రీవేర్ టైల్స్ యూజ్ చేస్తున్నారు. సో మన దగ్గర ఏంటంటే 4x8 సైజ్, పెద్ద సైజ్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని రకాల టైల్స్ ఉన్నాయి. లైక్ మ్యాట్, గ్లాసీ, సెమీ మ్యాట్, సాటిన్. సో చాలా టైప్ ఆఫ్ వాల్ పేపర్ టైల్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి సో
టైల్స్ లో వాల్ పేపర్ థీమ్ తో ఈ విధంగా బర్డ్స్ డిజైన్ తో అంతా బాగుంది చూడండి. ఏంటండి చాలా బాగుంది. ఇది సింగిల్ పీసా ఇది మనకి? లేదు, సపరేట్ బట్ ఇలా మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటారు అలా డిఫరెంట్? మనం ఎక్కడైనా మ్యామ్ లైక్ వాల్, ఓకే ఇలా పెద్ద వాల్ ఏది ఉన్నా లైక్ లివింగ్ ఏరియా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనకి టైల్స్ సింగిల్ ఎక్స్టర్నల్ టైల్స్ మ్యామ్. వీటిలో కూడా ప్యాటర్న్స్ అంటే లైక్ పీసెస్ లో క్వాలిటీ విషయంలో డిఫరెంట్ ఉంటాయండి. ఒకే బ్రాండ్ అలా క్వాలిటీ అంతా ఒకటే మ్యామ్, సేమ్ క్వాలిటీ. ఓకే స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఒకటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ సెక్టార్ గురించి ఒక బ్రీఫ్ ఇవ్వడానికి అమర్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో సార్, నమస్తే. హలో, నమస్తే అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి సార్ యూనిస్పేస్ లో ఈ సెక్టార్ ఏంటి, దీని గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్ కి. ఇక్కడ 3500 స్క్వేర్ ఫీట్ లో ఒక మోడల్ ఫ్లాట్ ఇక్కడ మేము ఏర్పాటు చేసాం. ఓకే. సో అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. ఓకే, అల్యూమినియం డోర్స్ అండ్ విండోస్ సంబంధించి ఇది సంబంధించింది. ఓకే, ఏంటి సార్ బ్రాండ్ పేరు అల్టెజా అంటే ఎత్తు, హైట్స్. ఓకే, అల్టెజా హైట్స్ ఎత్తు. ఓకే, అల్యూమినియం అంటే అల్యూమినియం కి యూపీవీసీ కి మీరు కంపేర్ చేస్తే అల్యూమినియం లో హైట్స్ ఒక 14 ఫీటు 15 ఫీట్లు వెళ్ళాలంటే మీరు హాయిగా ఎన్నుకోవచ్చు అనమాట. సో అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్. ఇది మన స్లిమ్ లైన్ సిరీస్ అన్నమాట. ఇది స్లిమ్ లైన్ సిరీస్. ఓకే. సో చూసారనుకోండి, ఎత్తు 14 ఫీట్ ఉంది. 14 ఫీట్ 14 ఫీట్. తర్వాత షట్టర్ విడ్త్ వచ్చి 5 ఫీట్ అంటే 1500 mm బై 4500. సో దీన్ని ఇదన్నమాట యూఎస్పి. సో యూఎస్పి తర్వాత మీరు స్లిమ్ లైన్ చూసారనుకోండి, ఎక్కడన్నా ఎల్ సెక్షన్ ఉంది. ఓకే. ఫార్మ్ హౌస్ లో అవ్వనివ్వండి, లేకపోతే ఇంట్లో అవ్వనివ్వండి. ఓకే, ఎల్ సెక్షన్ తర్వాత ఎల్ సెక్షన్స్. సో ఓకే, yes యా. సో ఎక్కడైతే ఎల్ సెక్షన్ ఎల్ కార్నర్ ఉంటుందో అక్కడ మీరు ఇది యూజ్ చేయొచ్చు. యా. దాని తర్వాత ఇది కన్సీల్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ట్రాక్ కన్సీల్ అవుతుంది. దాని తర్వాత ఇది గటర్ సిస్టమ్, ఇన్బిల్ట్ గటర్ సిస్టమ్ ఉంటుంది ఇంట్లో. ఓకే, అంటే సైజ్ ఎలా ఉన్నా ఇంటికి ఏదైనా ఫిట్ అయిపోతుందా సార్? ఫిట్ అయిపోతుంది. ఓకే, డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి స్పేస్ ని బట్టి మనకి. అంటే ముందు బాల్కనీ ఉందనుకోండి, అంటే 10 ఫీట్ ఇటు 10 ఫీట్ ఇటు 10 ఫీట్ గార్డెన్ ఏరియా ఉంది, అక్కడ మీరు ఊహించుకోవచ్చు అన్నమాట. ఓకే, వాట్ అబౌట్ క్వాలిటీ సార్? క్వాలిటీ, మెయింటెనెన్స్ క్వాలిటీ. ఇప్పుడు క్వాలిటీ అంటే ఇప్పుడు దీంట్లో మీరు టాప్ వ్యూ లో తీసుకోండి. ఓకే. ఇది మనం సెక్షన్ అన్నమాట. ఇది క్రాస్ సెక్షన్. ఓకే. నార్మల్ గా ఇది చూసారనుకోండి, ఇది మనము థిక్నెస్ అంటాం, అల్యూమినియం థిక్నెస్. ఇది మాది యూనిఫార్మ్ గా ఆల్మోస్ట్ 2 mm ఉంటుంది అనమాట. ఓకే. అందుకే మీరు ఇది ఒక్కళ్ళు వచ్చి పట్టుకోలేరు అంత ఈజీగా, అంత వెయిట్ ఉంటుంది. ఇది చిన్నది, యాక్చువల్ గా ఇది చిన్న సైజు. ఓకే. సో మామూలుగా ఇంట్లో ఏంటంటే, ఇంట్లో డిజైన్ చేసేటప్పుడు ఏ విండో అయినా టెస్ట్ అవ్వాలి. టెస్ట్ అంటే ఇప్పుడు స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంటే ఊడకుండా. మనం ఉన్నాం అనుకోండి, బయట నుంచి గాలి వస్తుంది, విండ్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఊడకుండా ఉండాలి. ఇంకోటి ఏంటి, బయట నుంచి నీళ్లు రాకూడదు, గాలి రాకూడదు. అంటే మన బంగ్లోస్ విండ్లాస్ లో పర్లేదు, హై రైజ్ లో ఉన్నారనుకోండి, 20th ఫ్లోర్ లో 30th ఫ్లోర్ లో, ఆ గాలి వచ్చినా గానీ వాళ్ళు పడుకోలేరు అక్కడ. సో ఇవన్నీ టెస్టెడ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఏది ఏమైనా టెస్టెడ్ సిస్టమ్ కొనడం అనేది ఒక కస్టమర్ కి తెలిస్తే, ఇప్పుడు ఈ మధ్యన మీరు చూసారనుకోండి, 80 to 90% వచ్చి నాన్ టెస్టెడ్ విండోస్ యూజ్ చేస్తారు. అవును, అది బాగా యూజ్ చేస్తారు. ఒక 5 to 10% మాత్రం టెస్టెడ్ సిస్టమ్. సో టెస్టర్ సిస్టమ్ కావాలి మాకు, ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బందులు వద్దనుకుంటే కనుక అల్టెజాకి రావాలండి. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు, మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో మనకి మనకు ముందుగానే ఆలోచించి వాళ్ళన్నీ చేస్తున్నారు. డోర్స్ అండ్ విండోస్ అన్ని అల్యూమినియం కి సంబంధించి. అల్యూమినియం అండి, అన్ని అల్యూమినియం.
సో మై డియర్ లేడీస్, మన ఫోకస్ అంతా కూడా కిచెన్ మీద ఉంటుంది. మాడ్యులర్ కిచెన్ కావాలి అనుకుంటాం కదా, అందులో ఎక్స్క్లూజివ్ గా ఉండాలి అనుకుంటాము. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి యూనిస్పేస్ లో ఏంటి బ్రాండ్, చాలా కొత్తగా యూనిస్పేస్ లో మీరేం తీసుకువచ్చారు, ఇక్కడ అట్రాక్ట్ అవడానికి ఏమన్నా పాయింట్స్ ఏంటి, అసలు ఆ డీటెయిల్స్ అన్ని సార్. క్వార్ట్ ఇది అపర్ణ ఎంటర్ప్రైజెస్ లో ఆల్టెజా అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ ఎలా చూసారో ఆల్టెజా ఒక భాగం అవుతే క్వార్ట్ అంటే కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్. ఓకే, సో అది ఈ కంపెనీ అన్నమాట. సో ఇది 7,000 స్క్వేర్ ఫీట్ లో నిర్మించాం ఇది. ఓకే, ఆల్మోస్ట్ మీరు వార్డ్రోబ్స్ కిచెన్స్ ఏదైనా కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నది ఇది ఒక తరహా ఒక టైప్ ఆఫ్ కిచెన్ అన్నమాట, మాడ్యులర్ కిచెన్. సో ఇప్పుడు మీరు యాక్చువల్ గా కిచెన్ అంటే మన ఇండియన్ హైట్ కి ఆల్మోస్ట్ 34 ఇంచెస్ ఉంటుంది అనమాట హైట్. సో అది స్టాండర్డ్. కానీ ఇది ఆల్మోస్ట్ 36 ఇంచెస్. కొంతమంది హైట్ లేడీస్ హైట్ ఎక్కువ ఉంటే 36 ఇంచ్ కూడా వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ దీంట్లో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క బిల్డరు ఒక షెల్ ఇస్తున్నారు, బేర్ షెల్ ఇస్తున్నారు. సో అప్పుడు ఈ వాళ్ళు వచ్చి డిజైనింగ్ తో పాటు ఇన్స్టాలేషన్ వరకు అన్ని మేమే చూసుకుంటాం. ఓకే, బేర్ షెల్ టైమ్ లోనే మనం వీళ్ళని అప్రోచ్ అవుతే కనుక దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఏంటి సార్ ఈ మెటీరియల్స్ అన్ని కూడా ఇంపోర్టెడ్, క్వాలిటీ ఎలా ఉంటుంది, లేడీస్ ఎస్పెషల్లీ ఈజీ మెయింటెనెన్స్ కావాలి, ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి, అవునండి, మొత్తం స్మోక్ అదంతా ఏంటి ఆ డీటెయిల్స్. సో ఇప్పుడు మన దగ్గర మెటీరియల్స్ ఏ ఉన్నా గానీ అన్ని ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్. ఇంజనీర్డ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం వుడ్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ వుడ్ కి ఇంజనీర్డ్ వుడ్ కి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ ఏది మనం చూసినా గానీ అన్ని ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్. ఓకే, అంటే సూటబుల్ ఫర్ కిచెన్స్. దీంట్లో మీరు చెప్పినట్టు ఆయిల్ అవ్వనివ్వండి, ఆయిల్ మరకలు అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా క్లీనర్స్ అవ్వనివ్వండి, అన్ని వస్తాయి. సో క్లీనింగ్ అనేది ఈజీ అన్నమాట. ఈజీ, ఎస్ సార్, ఎందుకంటే ఎక్కువగా దానిపై ఫోకస్ చేస్తాము, అదే కదా ఈజీగా మెయింటెనెన్స్ ఉండాలి. అన్ని కూడా మాడ్యులర్ కిచెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి. అవునండి. సో మనకి ఇండియన్ ఇంకా జర్మన్ కిచెన్స్ రెండు ఉన్నాయండి. ఇండియన్ జర్మన్ రెండు. ఓకే, క్వాడ్స్ లో ఉన్నాయి సార్. అవునండి. ఓకే. సో ఇంకొక మోడల్ చూస్తున్నామండి. బిఫోర్ చూసి డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా సార్, ఇదేంటి సార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇది కంప్లీట్ జర్మన్ కిచెన్స్ అండి. జర్మన్ కిచెన్స్. ఓకే. సో ఇది కూడా కంప్లీట్ డిజైన్ నుంచి ఇన్స్టాలేషన్ మేమే చేస్తాం. ఓకే. సో దీంట్లో మీరు యాక్చువల్ గా చూసేది ఏంటంటే ఇప్పుడు వార్డ్రోబ్స్ చాలా మంది గ్లాస్ లో అడుగుతున్నారు. అవును, గ్లాస్ ట్రెండ్ చాలా నడుస్తుంది. ఓకే. సో దీంట్లో మీరు ఒక టైప్ చూడండి, ఇది మూవ్మెంట్ కూడా మీరు చూసారనుకోండి. సో యాక్చువల్ గా ఇది హంగ్ విండో లాగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ స్లైడర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ తర్వాత మీరు యాక్చువల్ గా చూస్తే ఇవి గ్లాసులు కూడా వివిధ రకాల గ్లాస్ మనం పెట్టొచ్చు అన్నమాట. లైక్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మనకి బ్లాక్ గ్లాస్ ఉంటుంది, కొంచెం షైనీ. ఓకే, ఇలా ప్యాటర్న్. సో ఇది యాక్చువల్ గా మీరు టచ్ అండ్ ఫీల్ చేసినా గానీ ఒక ప్రీమియం లుక్ అనేది వస్తుంది. చాలా ప్రీమియం లుక్ వస్తుంది. అవునండి. సో ఇంటికి సంబంధించి ఇక్కడ మరో సెక్టార్ ఉంది సార్. ఏంటి సార్ ఈ ప్లేస్ అంతా కూడా ఇంటికి సంబంధించి అనిపిస్తుంది, బట్ మాకు తెలియదు, వ్యూవర్స్ కి ఏం చెప్తారు, ఏంటి ఇదంతా కూడా? ఇది యూపీవీసీ విండోస్ అంటామండి. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. అక్కడ మనం అల్టెజా అల్యూమినియం చూసాము. ఇది సేమ్ కంపెనీలో అపర్ణ వెన్స్టర్ అని చెప్పి ఒక కంపెనీ ఉందండి మాది, అపర్ణ ఎంటర్ప్రైజెస్ లో భాగం. సో దీంట్లో మేము యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ చేస్తామండి. యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్. అవును, సో అది అందరికి తెలిసిందే. సో దీంట్లో మీరు చూసారనుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ విండో. సో యాక్చువల్ గా మీరు ఈ విండోస్ యూపీవీసీ మెటీరియల్, యూపీవీసీ అండి, ఇదంతా యూపీవీసీ మెటీరియల్. దీంట్లో ఇది బయట మీరు చూస్తున్నారు కదా, ఇది కోటింగ్ చేయించుకోవచ్చు అండి. ఓకే. ఏ రంగు కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ మీకు షేడ్ కావాలన్నా ఇది కోటింగ్ మనం చేయించుకోవచ్చు. ఓకే. అపర్ణ ఎంటర్ప్రైజెస్ లో అపర్ణ ఆర్ఎంసీ సెక్టార్ కి అయితే వచ్చేసాము. దీని యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు ఐశ్వర్య గారు. ఎస్ ఐశ్వర్య గారు, ఏంటి అపర్ణ ఆర్ఎంసీ అంటే ఏంటి, ఇక్కడికి ఎవరు రావచ్చు, ఏంటి? మనం ఇల్లు కట్టడానికి ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఆర్ఎంసీ, కాంక్రీట్, రెడీమిక్స్ కాంక్రీట్. సో అపర్ణలో వి సప్లై రెడీమిక్స్ కాంక్రీట్. అండ్ ఏ గ్రేడ్ అయినా పర్లేదు, లైక్
ఎవ్రీ గ్రేడ్ సప్లై చేస్తాము. మీకు ఏ గ్రేడ్ కావాలంటే ఆ గ్రేడ్ సప్లై చేస్తాం. ఓకే, గ్రేడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. జస్ట్ లైక్ ఇవంతా మనకి శాంపుల్స్ అండి. ఇవంతా కస్టమర్ కి ఐడియా కోసం మేము ఏ సబ్స్టెన్సెస్ వాడతాం కాంక్రీట్ లో అనేది. సో గ్రేడ్ పెరిగే కొద్దీ మనకి వేరే ఐటమ్స్ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి ఫర్ స్ట్రెంగ్త్ పర్పస్. సో ఇలా మనకి ఇదంతా కూడా అది మేము టెస్ట్ చేసి చూపివ్వడానికి లైక్ కస్టమర్స్ కి ఇది వర్కబిలిటీ టెస్ట్ యాక్చువల్లీ. వర్కబిలిటీ టెస్ట్ చెక్ ద వాటర్ సిమెంట్ రేషియో. ఓకే. సో అండ్ అపర్ణాలో ఏంటంటే వి ఆర్ నోన్ ఫర్ క్వాలిటీ. yes మనకి మన కాంక్రీట్ క్వాలిటీ బట్టి మన స్ట్రక్చర్ అనేది స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో ఐశ్వర్య గారు ఇదేంటండి? ఇది స్టాంప్ కాంక్రీట్ మ్యామ్. సో ఇదేంటంటే మనం జనరల్ గా పార్కింగ్ లో టైల్స్ యూస్ చేస్తాం, టైల్స్ ఆర్ స్టోన్స్. బట్ టైల్స్ ఆర్ స్టోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఒక్కటి విరిగిపోయినా మనం సేమ్ అదే రీప్లేస్ చేయాలి ఆర్ మొత్తం రీప్లేస్ చేయాలి. బట్ ఇదేంటంటే మనం అక్కడికి సైట్ కే వచ్చి ఇట్ ఈస్ లైక్ కాంక్రీట్ ఫ్లోరింగ్ అంతే. వన్ సింగిల్ ఫ్లోరింగ్ వస్తుంది, జాయింట్స్ ఏం రావు. అండ్ థిక్నెస్ కూడా మనకు అప్ టు 4 inches వరకు వస్తుంది. బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. మనకి హెవీ వెహికల్స్ వెళ్ళినా కూడా ఏం బ్రేక్ అవ్వవు. ఓకే. అండ్ లుక్ వైజ్ గా కూడా ఎస్థెటిక్ అపియరెన్సెస్ ఉంటాయి. సో మనకి కస్టమర్ కి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ లో, ఏ ప్యాటర్న్ లో కావాలి అంటే ఆ ప్యాటర్న్ లో అక్కడే సైట్ లో స్టాంపింగ్. ఇవే వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ప్లస్ ఉంటాయి, ఇంకా ఉన్నాయి. ఓకే ఓకే. వాట్ అబౌట్ ఇన్స్టాలేషన్ ఇవంతా వచ్చి చేయడం అంతా కూడా మీరే చూసుకుంటారు సైట్ లో ఎవ్రీథింగ్? యా. సో మీ దగ్గరకు వస్తే మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అండి కాంక్రీట్ విషయంలో, ఆర్ఎంసీ విషయంలో. ఒకసారి చూద్దాం ప్లాన్స్ మ్యాప్ అంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడ మా యాక్టివ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో ఇవన్నీ మా ప్లాన్స్. సో హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా సరే సో అవైలబుల్ సప్లై. హైదరాబాద్ వాళ్ళు అయితే మియాపూర్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి కూడా మనకి సప్లైయింగ్ ఉంది. బ్రాంచెస్ ఉన్నాయండి ముంబై, మంగళూరు అటు వెళ్తాయా? బ్రాంచెస్ ఏమైనా అవైలబుల్? అక్కడ కూడా మా ప్లాన్. ఓకే. సో అక్కడ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండి, ఆర్ఎంసీ అపర్ణ. సో వాళ్ళు దే విల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి కాంక్రీట్ విషయంలో. మనం మెయిన్ బేస్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా అండి బాగుండేది. yes థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అపర్ణ ఎంటర్ప్రైజెస్ లో మియాపూర్ లో ఉన్న యూనిస్పేస్ లో మనం అన్ని కవర్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే కిడ్స్ వర్క్ షాప్ లో కూడా మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి. కిడ్స్ వర్క్ షాప్ లో మన కిడ్స్ కి సంబంధించిన అన్ని వర్క్ షాప్స్ కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటాయండి. ఇది కూడా ఇక్కడ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఫర్దర్ గా ఇంకా ఏమేమి ఉన్నాయో లెట్స్ చెక్ అవుట్. ఎస్, యూనిస్పేస్ లో మినిమల్ స్ట్రోక్ బ్రాండ్ తో ఇలా కమర్షియల్ పర్పస్ అయితే ఏంటి, మన ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే ఏంటి, ఇలా చాలా వెరైటీస్ మినిమల్ స్ట్రోక్ బ్రాండ్ లో. ఈ బ్రాండే కాదండి, ఇంకో బ్రాండ్ కూడా ఉంది, ఆ బ్రాండ్ కూడా వెళ్దాం. అంతకంటే ముందు ఇక్కడ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయైతే డెఫినెట్ గా చెప్పగలను. చూడండి అన్నీ కూడా మంచి వెరైటీస్, స్పెషల్ గా ఉన్నాయి, యూనిక్ వెరైటీస్. వావ్, చాలా అద్భుతంగా సూపర్ గా ఉంది కదా ఈ ప్లేస్. ఇలా మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి, బట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే ఆలోచనలు అక్కడే పెట్టేస్తాం, ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. బట్ యూనిస్పేస్ లో ఇలా రకరకాలుగా ఆలోచించి చెట్లను చూసారు కదా, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ అన్ని కూడా తెచ్చిపెట్టారండి. ఇలాంటి ఆలోచనలు ఉంటే మన ఇల్లు చాలా కలర్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా, మోడ్యులర్ గా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ కి వచ్చేయండి. సో ఇంటికి సంబంధించి చాలా ఇన్నోవేటివ్గా ఇంకా కొత్తగా ఆలోచిస్తాం కదండి. డిఫరెంట్ షోరూమ్స్కి అయితే వెళ్తాం, బట్ హైదరాబాద్లో మనకి ఈ మియాపూర్లో ఈ ప్లేస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి. అదే యూనిస్పేస్. చాలా బాగున్నాయండి. ఇంటికి సంబంధించి కొంచెం డిజైన్గా మనకి వార్డ్రోబ్స్లలో సెట్ చేసుకోవడానికి, గార్డెనింగ్ ప్లేసెస్లో రకరకాలుగా కావాలి స్టఫ్ అనుకుంటాం కదండి. ఇలా సిరామిక్ అయితే ఏంటి చూసారా, ఇది ఒక క్రాఫ్ట్, బ్యూటిఫుల్ పికాక్స్ అండ్ ప్లాంట్స్, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి. మెటీరియల్స్ అయితే చాలా ఉందండి, స్టాక్ మాత్రం చాలా ఉంది. ఒక్కసారి మీరు ఫోకస్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇండోర్ కి సంబంధించి, అవుట్డోర్ కి సంబంధించి, కమర్షియల్ పర్పస్, ఇంటికి సంబంధించి, అలాగే ఆఫీస్ పర్పసెస్, ఎలా అయినా కూడా చాలా ఇన్నోవేటివ్ గా స్టాక్ అంతా కూడా ఉందండి. చూడండి ఫ్రెష్ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్, మనకి
మనకి ట్రెడిషనల్ వైబ్స్ కి సంబంధించిన ప్లాన్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ లో ఉన్నాయి. బట్ అన్ని షోరూమ్స్ కంటే యూనిస్పేస్ ఇక్కడ మనకైతే చాలా క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా అయితే ఉందని డెఫినెట్ గా చెప్పగలనండి. ఒకసారి మీరు విజిట్ చేయండి, మీకే అర్థమైపోతుంది.